शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वागीशाद्यास्य मनसा सर्वार्थानामुपक्रमेन्नत्वा कृतकृत्यासु तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसुमानसमानसुन्दरा श्यामरविन्दासनसुन्दरीं वासे। నిన్న సమాలంకారంతో ఆపము. ఈరోజు విచిత్రాలంకారం. విచిత్రం విరోధమూలం విచిత్రం లక్షయతి అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్పడము అనేటువంటిది ఇక్కడ కూడా ఉంటుంది. అంచేత విరోధమే మూలముగా కారణముగా ఉంది కాబట్టి సందర్భానికి తగినది అంటే సందర్భ ప్రకరణానికి తగినది కాబట్టి ఇక్కడ విచిత్రాలంకారాన్ని చెబుతున్నాము అన్నాడు. స్వవిపరీత ఫల నిష్పత్తయే ప్రయత్నః విచిత్రం. దీని యొక్క లక్షణం ఏంటంటే స్వవిపరీత ఫల నిష్పత్తి అంటే ఒక విషయం వాచ్యార్థము అనుకోండి, దానికంటే విపరీతమైన ఫలము కలగడానికి చేసే ప్రయత్నే విచిత్రాలంకారం. అంటే ఏదో ఒక ప్రత్యేక ప్రయత్నము లేదే సాధారణమైన దానికి విరుద్ధంగా అర్థం ప్రతీయమానం కాదు. అందుచేత సాధారణ రీతిగా చెబితే ఏదో కార్యకారణ భావము అనేది సంగతం అవుతుంది. అలా సంగతం కాకుండా చెప్పాలి అంటే దాంట్లో ఏదో ఒక విధమైన ఉక్తి వైచిత్రి ఉండాలన్నమాట. దానికోసం చేసే ప్రయత్నాన్నే విచిత్రాలంకారము అంటారు. స్వ విపరీత ఫల నిష్పత్తయే. స్వవిషయము అంటే అప్పుడు చెప్పేటువంటి లేదా ప్రస్తుతం చెప్పబడినటువంటి దానికంటే విపరీతమైన ఫలము కలగడానికి చేసే ప్రయత్నాన్ని అంటే అప్పుడు చెప్పేటువంటి ఉక్తి వైచిత్రమే విచిత్రాలంకారం అంటారు. యస్య హేతోర్యత్ఫలం తస్య యదా తత్ విపరీతం భవతి. సాధారణంగా కారణాన్ని బట్టి కార్యం, ఇంతకుముందు అనుకున్నాం కదా, కారణ గుణములు కార్యమందు సంక్రమిస్తాయి. అలా లేకుండా కనుక విపరీతముగా కనుక చెబితే అది విచిత్రాలంకారం అవుతుంది. యస్య హేతోః యత్ ఫలం తస్య యదా తద్ విపరీతం భవతి తదా తద్ విపరీత ఫల నిష్పత్త్యర్థం కస్యచిత్ ప్రయత్నః ఉత్సాహః విచిత్రాలంకారः. కారణానికి తగిన కార్యం ఫలం ఉంటుంది. ఆ ఫలానికి విపరీతంగా ఎక్కడైతే ఫలాన్ని చెప్పదలుస్తున్నామో యదా తద్ విపరీతం భవతి, ఫలము కారణానికి తగిన ఫలము కాకుండా తద్ విపరీతమైన ఫలం ఏదైతే ఉందో తదా తద్ విపరీత ఫలం నిష్పత్త్యర్థం, అప్పుడు ఆ విపరీత ఫల నిష్పత్తి కోసం అంటే మనకి ఆ విపరీత ఫల స్ఫూర్తి, ఆ అర్థజ్ఞానం, ఆ ప్రతీతి కలగడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది విచిత్రాలంకారము అన్నారు. కసిచిత్ ప్రయత్న అదే ఉత్సాహ అన్నారు. అక్కడ పర్యాయ పదమే ప్రయత్న అనేదానికి ఉత్సాహ అనేది పర్యాయ పదం. దాన్ని విచిత్రాలంకారం అంటారు. ఆశ్చర్య ప్రతీతి హేతుత్వాత్. ఎందుకంటే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఆ ఆశ్చర్యం కలగడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఆశ్చర్య ప్రతీతికి కవి చేసేటువంటి ప్రయత్నం.
యుక్తి వైచిత్రి ఉంటుంది. దాన్నే విచిత్రాలంకారము అన్నాడు. నచాయం ప్రథమ విషమాలంకార. అయితే ఇంతకు ముందు కూడా మరి విషమాలంకారంలో కారణానికి తగిన ఫలం ఏదైతే ఉందో తదు విపరీత ఫలం వచ్చినట్టుగా అలంకారం ఉన్నది మనకి అక్కడ. రాజు నల్లనైనటువంటి ఖడ్గాన్ని ఉపయోగిస్తే యుద్ధంలో తెల్లనైనటువంటి కీర్తిని ప్రసవించింది అన్నాడు. నల్లనైన ఖడ్గము తెల్లని కీర్తిని ప్రసవించింది అని అక్కడ చెప్పాడు మనకి విషమాలంకారంలో. మరి విషమాలంకారానికి దీనికి భేదం ఏమిటయ్యా అంటే దానికి సమాధానం చెబుతున్నాడు. ఇది విషమాలంకారం కాదు. నచాయం ప్రథమ విషమాలంకార ప్రకార. అక్కడ విషమాలంకారాలు 3 రకాలుగా చెప్పాడు. ఆ చెప్పిన దాంట్లో మొదటిది ఇప్పుడు అనుకునేటువంటిది నల్లని ఖడ్గం తెల్లని కీర్తిని ప్రసవించింది అనేటువంటిది. ఆ విషమాలంకారము కాదిది అన్నాడు. ఎందువల్ల అంటే స్వనిషేధముఖైన వైపరీత్య ప్రతీతే. ఇక్కడ స్వనిషేధం అంటే ఏదైతే కారణాన్ని చెబుతున్నామో అర్థాన్ని దాన్ని నిషేధిస్తూ విపరీతార్థ స్వనిషేధముఖేన విపరీత ఫలం వైపరీత్యం ఇక్కడ ప్రతీయమానం అవుతుంది. అక్కడైతే వైపరీత్యము ప్రతీతం అవుతూ స్వనిషేధం తెలియబడుతుంది. అక్కడ వైపరీత్యాతు స్వనిషేధ తస్య విషయ. విషమాలంకారంలో వైపరీత్యము ప్రతీయమానమై ఆ విపరీత ప్రతీత్యాతు స్వనిషేధ అంతకుముందు చెప్పినటువంటి దానికి నిషేధం అన్నమాట. అంటే ఏమైంది ఇప్పుడు నిషేధముఖేన వైపరీత్య ప్రతీతి ఉంటే విచిత్రాలంకారము, వైపరీత్య ప్రతీతి ద్వారా నిషేధం తెలియబడితే అది విషమాలంకారం. యథా కమాల నీలా శరదిందు పాండు యశస్త్రిలోకాభరణం ప్రసూతే. తమాల నీల శరదిందు పాండు యశస్త్రిలోకాభరణం ప్రసూతే. అక్కడ తమాల నీలం చీకటిలా నల్లగా ఉండేటువంటి ఆ ఖడ్గము త్రిలోకాభరణం ప్రసూతే యశ ముల్లోకములకు ఆభరణం లాంటి ఆభరణమైనటువంటి కీర్తిని ప్రసవిస్తోంది అన్నాడు. ఇక్కడ శరదిందు పాండు దానికి విశేషణం కూడా శరత్కాలపు చంద్రుని కాంతిలా ఉండేటువంటి తెల్లగా ఉన్నటువంటి కీర్తి. నల్లని ఖడ్గము తెల్లని కీర్తిని ప్రసవిస్తోంది. కారణమైన ఖడ్గము యొక్క గుణము నలుపు, కార్యమైనటువంటి కీర్తి దాంట్లో సంక్రమించాలి. అలా సంక్రమించకుండా విపరీత ఫలం తెల్లగా ఉండడం అనే దాన్ని చెప్పాడు. ఇక్కడ తెల్లగా ఉండడం అనేటువంటి విపరీత ఫల ప్రతీతి ఏదైతే ఉందో దీని ద్వారా వెనకాలన్నటువంటి దానికి స్వనిషేధ ఆ ఖడ్గము యొక్క అదే నల్లధనానికి నిషేధము అని చెప్పాడు. అంటే విపరీత ఫల ప్రతీత్యా కారణ నిషేధ అనేటువంటిది విషమాలంకారంలో ఉంటుంది. ఇక్కడ యహతు అన్యథా ప్రతీతి. అన్యథా ప్రతీతి అంటే దాని వైపరీత్యం. స్వనిషేధముఖేన వైపరీత్య ప్రతీతి అదేమో విచిత్రాలంకారం అవుతుంది. దానికి ఉదాహరణ చూడండి. గ్రహీతుం ఉచ్యతే ధరః అన్యతో వలతి ప్రేక్షితుం దృష్టి ఘటితుం విఘటేతే భుజౌ రతాయ సురతేషు విశ్రామః. అంటే నాయికానాయకులు పరస్పర అనురాగాసక్తులై ఉభయులు కూడా ఆ సంగమించేటువంటి వేళలో ఈ చేష్టలు జరుగుతాయి. గ్రహీతుం ఉచ్యతే అధరః. అధరము విడవబడుతోంది. ఎందుకంటే మళ్ళీ స్వీకరించడం కోసమే. గృహీతుం స్వీకరించుట కొరకై అధరః ముచ్యతే. అలాగే అన్యతో వలతి ప్రేక్షితుం దృష్టికి.
దృష్టి వేరొక వైపుకి తిరుగుతోంది, మళ్ళుతోంది. వేరొక వైపుకు మళ్ళడం ఎందుకంటే మళ్ళీ చూడడం కోసమే. ఘటితం విఘటేతే భుజవు. భుజములు విఘటేతే అంటే దూరం అవుతున్నాయి, విడిపడుతున్నాయి. ఎందుకు అంటే ఘటితం, మళ్ళీ దగ్గర అవడానికే విడిపడుతున్నాయి అని. రతాయ సురతేషు విశ్రామ. ఇక్కడ ఏమిటంటే సురత సమయంలో మధ్య మధ్య విశ్రాంతి అనేది మళ్ళీ కలుసుకోవడం కోసమే, రథము కోసమే అని చెప్పాడు. ఇక్కడ ఏమిటి? పరస్పర విరుద్ధమైన విషయాలు. విడువబడము, గ్రహింపబడము, సాక్షాత్తుగా చూడబడము, పక్కకి తిరగడము, దగ్గర అవటము, దూరం అవడము, ఘటనము, విఘటనము, కలుసుకోవడము, విడిపోవడము. ఇటువంటివి ఒకదానికి విరుద్ధమైన ఒకటి వేరో చెప్పాడు. అత్ర మోచన మొదటిది, అదనం విడువబడుతోంది అంటే విడువడము, మోచనం. మోచనం ఎందుకు? గ్రహణము కోసం. అంటే ఏమవుతోంది? గ్రహణానికి విరుద్ధమైందే మోచనం. మోచనము ద్వారా గ్రహణం మళ్ళీ సూచింపబడుతోంది అన్నమాట. మోచన, అలాగే వలన, ప్రేక్షణ, పక్కకు మళ్లించడం అనేది మళ్ళీ చూడడం కోసమే అన్నాం. అంటే ఈ వలనము, ప్రేక్షణము, విఘటన, ఘటన, విడిపోవడము, దూరం అవడము అనేది దగ్గర అవడం కోసమే. విఘటనము అనేది ఘటనం కోసం. అలాగే విశ్రాంతి అనేది మళ్ళీ రమణం కోసమే. రతాయ విశ్రమ, మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అనేది మళ్ళీ కలుసుకోవడం కోసమే. ఈ విధంగా చెప్పడం చేత విపరీత ఫలాని ప్రయత్న విషయత్వేన నిబద్ధాని. అంటే ఈ ప్రయత్నమునకు విషయములుగా ఇవి చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ఏమిటి? ఇక్కడ ఏమవుతుందన్నమాట, మనకి నిషేధముఖేన, వెనకాల మనకి స్వనిషేధముఖేన వైపరీత్య ప్రతీతే. మోచనము, ఘటనము, అది గ్రహణము కోసం. స్వనిషేధముఖేన, విడిచిపెట్టడం అనేది మోచనాన్ని నిషేధిస్తేనే విడివడం అవుతుంది. అదే గ్రహణాన్ని నిషేధిస్తేనే మోచనం అవుతుంది. అయితే ఈ మోచనం ఎందుకు అంటే మళ్ళీ గ్రహణం కోసమే అంటున్నాం. అంచేది ఏమవుతుంది? నిషేధముఖేన వైపరీత్య ప్రతీతి. దీనిని కాదనడము అంటే విడువడము అనేది గ్రహణము అనే దానికోసం. అంటే గ్రహణాన్ని కాదనడమే కదా మోచనం అంటే. విడిచిపెట్టడం అంటే గ్రహించడాన్ని నిషేధించడం. ఈ గ్రహించడాన్ని నిషేధించడము అనేది మళ్ళీ గ్రహణానికి సూచకం అవుతుంది అనమాట. అలాగే గ్రంథకారుడే మరొక ఉదాహరణ కూడా చెబుతున్నాడు ఇక్కడ. యథావా, మరొకలా కూడా చెప్పొచ్చు, ఇంకో ఉదాహరణ కూడా చెప్పొచ్చు అన్నాడు. ఉన్నత్యై నమతి ప్రభుం ప్రభుగృహాన్ ద్రష్టుం బహిస్తిష్టతి స్వద్రవ్య వ్యయమాతనోతి జడధీరాగామి విత్తాశయా ప్రాణాన్ ప్రాణితుమేవ ముంచతి రణే కృష్ణాది భోగేచ్ఛయా సర్వం తద్విపరీతమేవ కురుతే తృష్ణాంధదృక్ సేవకః. అది తృష్ణాంధదృక్ సేవకః అంటే తృష్ణ అనేటువంటి విపరీతమైన ఆశ, దాని చేత అంధక దృష్టి అని. అంధ దృక్ అంటే అందమైన దృక్కు గలవాడు, అంటే ఆశ చేత కప్పబడిన చూపు గలవాడు. అటువంటి సేవకుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఉన్నత్యై నమతి, అతడు రాజు దగ్గర తల వంచుకుని ఉంటాడు. ఎందుకు అంటే ఆ కొలువులో తాను సంపాదించి తద్వారా తలెత్తుకు తిరగడానికి అనమాట. ఉన్నతి కోసమై నమతి, ఉన్నత్యై నమతి. ఈ రెండు పరస్పర విరుద్ధములు. ఉన్నమనము, నమనము, వంచి ఉండడము, పైకెత్తడము.
అంటే తల దించుకుని ఉండడము తల పైకెత్తడం కోసమే. ఉన్నచ్చయి నమతి ప్రభుం. అలాగే ప్రభు గృహాన్ ద్రష్టుం బహిష్తిష్టతి. బయట వేచి ఉంటాడు, ఎందుకంటే లోపల చూడడం కోసమే. అంటే ఇక్కడ ప్రభు గృహాను ద్రష్టుం బహిష్తిష్టతి, చూడడం కోసమే బయట ఉన్నాడు. బయట ఉంటే చూడడం కుదరదు కదా. అంటే చూడడానికి విరుద్ధమైన బాహ్యస్థితి. ఈ బాహ్యస్థితి ఎందుకు అంటే మళ్ళీ చూడడం కోసమే అన్నాడు. అలాగే స్వద్రవ్య వ్యయం ఆతనోతి, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెడతాడు. ఎందుకు? ఆగామి విత్తాశయ, రాబోయేటువంటి ధనం మీద ఆశతోటి. ఇప్పుడు చూడండి, ఏదో ఒక మనము ఏ లాటరీ లాంటిదో ఏదో కొంటూ ఉంటాం కదా. ఆ కొంటూ ఉంటే ఏమవుతుంది? దేనికోసము? తన దగ్గర ఉన్న డబ్బు దానికి వెచ్చించాడు. ఎందుకు వెచ్చిస్తున్నాడు? ఖర్చు పెడుతున్నాడు. దానివల్ల మళ్ళీ ధనం ఏదో వస్తుందనే ఉద్దేశంతో. ఆగామి విత్తాశయ. ఇప్పుడు వ్యాపారములన్నీ కూడా దీనితోనే జరుగుతాయి. రాబోయే ధనం మీద ఉండే ఆశతోటి ప్రస్తుతం తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు అనమాట. స్వద్రవ్య వ్యయం ఆతనోతి జడధీహి ఆగామి విత్తాశయ ప్రాణాన్ ప్రాణితుమేవ ముంచతి రణే. యుద్ధంలో రణే అనే తర్వాత దానికి అన్వయండి. ప్రాణాన్ ప్రాణితుమేవ ముంచతి, ప్రాణాలని విడిచిపెడుతున్నాడు అని అనుకోడు. మళ్ళీ ప్రాణించడం, మళ్ళీ జీవించడం కోసమే. అంటే ఈ దేహముతో ఈ ప్రాణాలను విడిచిన మళ్ళీ ఈ ప్రాణములు మరొక దేహంతో జీవించడం కోసమే ఇప్పుడు ప్రాణాలను విడిచిపెడుతున్నాడు. రణే కృష్ణాతి భోగేచ్ఛయ, యుద్ధంలో చాలా శ్రమ పడుతున్నాడు. ఎందుకు ఈ శ్రమ? జయాన్ని పొంది తద్వారా భోగములు అనుభవించడం కోసం. అంచేత ఆ భోగముల యందు ఇచ్ఛతోటి ఇప్పుడు యుద్ధంలో శ్రమ పడుతున్నాడు అనమాట. అంటే శ్రమ భోగము పరస్పర విరుద్ధములు అనమాట. అలాగే జీవించడము మరణించడము. మరణించడం అనేది జీవించడం కోసమే అని. జాతస్య ధ్రువం జన్మ కదా, మృత్యు అని కదా. సర్వం తద్విపరీతమేవ కురుతే, అది అన్నీ కూడా విపరీతమైనవే చేస్తున్నాడు. ఒకదానికోటి ఒకటి విపరీతం. నమనము ఉన్నమనం కోసం, బాహ్య స్థితి అంతర్దృష్టి కోసం, గృహ దృష్టి కోసం, ద్రవ్య వ్యయము ద్రవ్యార్జన కోసము, ప్రాణత్యాగము మరొక దాంతో జీవించడం కోసం, యుద్ధంలో శ్రమపడడం భోగాల కోసం. ఇలాగా పరస్పర విరుద్ధమైనవి చేస్తున్నట్టుగా వర్ణించాడు. అత్ర విపరీత ఫల నిష్పాదన ప్రయత్న సుజ్ఞాన. దీనివల్ల ఏమిటి తెలుస్తుంది మనకంటే, అన్ని చోట్ల కూడా విపరీత ఫలములను చెప్పాడు. అయితే ఆ విపరీత ఫల నిష్పాదన కోసము చేసేటువంటి ప్రయత్నం, అంటే ఈ వర్ణన ఉందే కవి చేసేటువంటి ప్రయత్నము, అదే విచిత్రాలంకారము. తర్వాత అధికాలంకారాన్ని చెబుతున్నాడు. ఆశ్రయిణో అనానురూప్యం అధికం. ఆశ్రయము ఆశ్రయి అంటే ఇప్పుడు ఆధారము ఆధేయి అన్నట్టుగా ఆధార ఆధేయ భావం చెబుతాం కదా. ఒకదానికి ఒకటి ఆధారం అయితే దాన్ని ఆశ్రయించుకు ఉండేది ఆధేయం అవుతుంది. అలాగే ఆశ్రయించుకున్నవాడు ఆశ్రయింపబడేది. ఆశ్రయ ఆశ్రయి, ఆశ్రయించేవాడు ఒకడు, ఇతడికి ఆశ్రయంగా ఎవరినైతే మనం చెబుతామో అతడు ఆశ్రయి. ఈ విధంగా ఈ రెండిటికి అనురూపత్వం అసలు సాధారణంగా తగి ఉండాలి. ఆ తగి ఉండకుండా ఉండడం అననురూపత్వం. ఆ అననురూపత్వాన్నే ఆధిక్యము అధికాలంకారము అని అంటారు. విరోధ ప్రస్తావాదిహ నిర్దేశ, అంటే విరోధము అనేటువంటి మొత్తం ఇంతకు ముందు వరకు చెప్పిన ఈ అలంకారాలన్నింటిలో కూడా పరస్పర విరోధము అనేటువంటి అంశం ప్రధానం కాబట్టి ఇక్కడ కూడా అనురూపంగా తగిన విధంగా లేకపోవడం కూడా విరోధమే కాబట్టి సందర్భవశాత్తు ఇక్కడ అధిక అలంకారం మేము చెబుతున్నాము అన్నాడు.
అనానురూప్యస్య విరోధోత్థాపకత్వాత్. తగి లేకపోవడమే విరోధానికి కారణమవుతుంది. కాబట్టి ఒకదానికొకటి తగి ఉండకపోవడం, ఉచితంగా యోగ్యంగా ఉండకపోవడమే విరోధానికి మూలం అవుతుంది. కాబట్టి తచ్చ అనానురూప్యం ఆశ్రయస్య వైపుల్యే అపి ఆశ్రితస్య పరిమితత్వాద్వా భవతి. ఇప్పుడు అదే ఏదో ఇప్పుడు మన సైజుకు కంటే పెద్ద చొక్కా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది? మనకు ఆశ్రయమైనటువంటి చొక్కా, అంటే శరీరానికి ఆశ్రయమైన ఆ చొక్కా పెద్ద వైపుల్యం. ఈ ఆశ్రయాన్ని పొందినటువంటి శరీరము అది పరిమితం. అంచేత పరిమితమైన దానికి విపులమైనటువంటిది ఆశ్రయంగా ఉందనుకోండి, అప్పుడు ఆధిక్యం అన్నమాట. ఆశ్రయస్య వైపుల్యేపి ఆశ్రితస్య పరిమితత్వాద్వా భవతి. అంటే తగినట్టు లేకపోవడము అనేది రెండు రకాలుగా కుదురుతుంది. అంటే ఆశ్రితుడైన వాడు తక్కువగా ఉండడము వల్ల కానీ, లేదా ఆశ్రయం బాగా పెద్దదిగా విపులముగా విశాలముగా ఉండడం వల్ల కానీ, ఈ రెండిట్లో ఏదో కారణంగా ఈ అననురూపత్వము, తగి ఉండకపోవడము అనేది జరుగుతుంది. తద్వారా రెండు రకాలుగా ఉండొచ్చు అన్నమాట అధికాలంకారం. ఆశ్రితస్య వైపుల్యేపి ఆశ్రయస్య పరిమితత్వాద్వా. అది ఒక్కొక్కప్పుడు ఆశ్రితము విపులంగా ఉంటుంది. అంటే ఏమవుతుందన్నమాట, ఏదో ఇప్పుడు చూడ మనం ఏ ఉంగరము లాంటిదో అనుకోండి, చెయ్యి వేలు లావుగాను ఉంగరం సన్నగాను ఉంది. అప్పుడు ఏమైపోయింది? ఈ ఆశ్రితమైనటువంటి వేలు విశాలంగా పెద్దదిగా ఉంది, దానికి పెట్టుకోవలసినటువంటి ఉంగరమేమో అంత విశాలంగా లేదు, దానికి పట్టట్లేదు. అలా ఉండొచ్చు అన్నమాట. అంచేత ఆశ్రయము వైపుల్యముగా ఉండడం కానీ, ఆశ్రితము వైఫల్యముగా ఉండడం కానీ, ఆ విధంగా ఈ అధికాలంకారము రెండు రకాలుగా ఉండొచ్చు అన్నాడు. క్రమేణ యథా జౌరత్ర క్వచిదాశ్రిత ప్రవితతం పాతాళమత్ర క్వచిత్ వాప్యత్రైవ ధరాధర జలాధారావధిర్వర్తతే స్ఫేతమహో నభక్యదిదం యస్యేత్తమేవం విధైః దూరే పూరణ వస్తు శూన్యమితి యత్ నామాపి నాస్తం గతం. ఇప్పుడు ఎట్లాగంటే, విశాలమైనటువంటి దాంట్లో, అంటే ఆశ్రయం చాలా విశాలం, ఆశ్రితం పరిమితం అనే దానికి మొదటి భేదం. అది ఉదాహరణ ఇస్తున్నాడు. ఆకాశము అంటే అవకాశం కదా, చాలా విశాలంగా ఉంది. దాంట్లో స్వర్గం ఉందనుకోండి, అప్పుడు ఆ స్వర్గం ఏదో ఓ పార్ట్, ఓ భాగంలో ఉంది. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో ఆయన శేషశయనం, ఆయన విష్ణుమూర్తి శేషపాను మీద ఉన్నాడు. సముద్రం అంతా వ్యాపించి లేడు కదా. ఆ శయనం అనేది ఒక భాగంలో ఉంది, సముద్రం విశాలంగా ఉంది. అలా విశాలమైన దాంట్లో, అంటే ఆశ్రయం విశాలము, ఆశ్రితం పరిమితము. అలాగే ఇక్కడ ఏమిటంటే, ఆకాశం అనేటువంటిది చాలా విశాలంగా ఉంటే దాంట్లో స్వర్గం చాలా తక్కువ భాగంలో ఉందన్నమాట. అలాగే జౌరత్ర క్వచిత్ ఆశ్రిత ప్రవితతం పాతాళమత్ర క్వచితు. అలాగే పాతాళ లోకం, ఈ పాతాళం కూడా ఒక భాగంలో ఉన్నది. అలాగే క్వాప్యత్రైవ ధరా, అలాగే ఈ భూమి, ధరాధర, పర్వతము, జలాధారావధి, ఆయన సముద్రము, ఇవన్నీ కూడా, సముద్రాలు, పర్వతాలు, భూమి, మరోటి ఇవన్నీ కూడా అంటే ఆకాశంలోనే ఉన్నాయి. వాప్యత్రైవ ధర, భూమి ఉంది. మళ్ళీ భూమి అనేసరికి దాంట్లో పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ కూడా మళ్ళీ ఆకాశంలోనే ఉన్నాయి. వర్తతే స్ఫీతమహో. అహో స్ఫీతం చాలా విస్తృతమైనటువంటిది. స్ఫీతం అంటే బాగా విస్తృతమైనటువంటిది. నభ ఆకాశం. యదిదం అంటే ఈ ఆకాశం ఎంత విశాలమో మనం చెప్పలేము, అంత విశాలమైనటువంటిది అనమాట. యస్యేత్తమేవం విధై దూరే పూర్ణ వస్తు శూన్యమితి యత్ నామాపి నాస్తంగతం. ఇలా ఉన్నట్టయితే వాటిని ఇంత విశాలంగా ఉన్నటువంటి ఆకాశాన్ని, ఇవన్నీ అనేక రకములైనటువంటి పెద్ద పెద్దవి అన్నీ ఉన్నప్పటికీ కూడా అది నిండిపోవడం అనేది జరగలేదన్నమాట. ఇంకా ఖాళీ ఉంటూనే ఉన్నది. అంచేత దీని యొక్క వైశాల్యం ఎంత చెప్పగలం అని. యస్య దేని యొక్క అయితే ఇత్తం ఏవం విధై పూరణం దూరే, పూర్ణ వస్తు దూరే, ఇంకా శూన్యం అంటే ఏమిటి? దీన్ని నింపడం అనేటువంటిది ఇంకా దూరంగానే ఉంది. అంటే నింపడం అనేది సాధ్యం కావట్లేదు, ఇంకా ఖాళీ స్థలం మిగిలిపోయేది. ఇది యత్ నామ అస్తి నామాపి నస్తంగతం. ఈ విధంగా శూన్యం అని అంటూ ఉంటాం కదా, శూన్యంలోకి చూశాడంటాం కదా. ఇక అవకాశం ఆకాశాన్నే మనం శూన్యంలోకి చూశాడు అంటే ఏంటి? దాని పేరు శూన్యం అనేటువంటి పేరు. శూన్యమితి ఎత్తు నామ అస్తి నతత్ అస్తంగతం, అది పోలేదు అన్నాడు. ఏంటి? ఇన్నున్నప్పటికీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది ఆకాశము. ఆకాశం అంటేనే అవకాశం. ఈ ఆకాశములో ఈ చెప్పబడినవన్నీ ఉన్నాయి. స్వర్గం ఉంది, పాతాళం ఉంది, భూమి ఉంది, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఇన్ని సరుకులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇది నిండలేదు. ఆ నిండకపోవడం వల్లే దాన్ని ఇంకా శూన్యం అనే అంటున్నాం అన్నాడు. ఇది కూడా ఏమిటిది? అధికాలంకారం. అధికాలంకారంలో ఏం చెప్పాడు? వైపుల్యం. ఆశ్రయమేమో ఇక్కడ ఆశ్రయం ఆకాశం, ఆశ్రితములు ఈ స్వర్గము, పాతాళము, భూమి, పర్వతాలు, సముద్రాలు, ఇవన్నీ పరిమితములైనవి. ఆశ్రయం చాలా విపులమైందనమాట. అంచేత ఆశ్రయం యొక్క వైపుల్యము, ఇవి పరిమితము, ఆశ్రితముల యొక్క పరిమితము అధికాలంకారంలో ఒకటి. మరొకటి ఏం చెప్పాడు మనకి? ఆశ్రితము విపులంగా ఉండి ఆశ్రయం పరిమితంగా ఉంటే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. దూర్దండాంచిత చంద్రశేఖర ధను ధనుర్దండావభంగోద్యత ష్టంకారధ్వనిరార్యబాల చరిత ప్రస్తావనాడిండిమా ద్రాక్పర్యస్త కపాల సంపుట మెలత్ బ్రహ్మాండ భాండోదర బ్రాహ్మ్యత్ పిండిత చిండిమా కథమహో నాద్యాపి విశ్రామ్యది. ఆ శ్రీరాముడు ధనుర్భంగం చేసినటువంటి సందర్భము, ఆయన ఆ ధనుస్సును ఎక్కుపెట్టగానే దూర్దండాంచిత చంద్రశేఖర ధను, ఆ చంద్రశేఖర ధను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు యొక్క ధనుస్సు శివధనుస్సు, ఆ శివధనుస్సుని చేతులతో తీసుకుని ఎక్కుపెట్టాడు. ఆ ఎక్కుపెట్టితే ఆ ధనుర్దండావభంగోద్యత, అది ఎక్కువ పెడదామని బాణం సంధిద్దామనుకునేసరికి ఏమైంది? అది ఆ నారి బిగించేటప్పటికే అది విరిగిపోయింది. అంచేత ఆ ధనుర్దండ అవభంగ, ఆ విరిగిపోవడం వల్ల వచ్చినటువంటి వచ్చిన టంకారధ్వని, ఆ ధనుష్టంకారం. మామూలుగా ధనుష్టంకారం అనేది ఏమంటారంటే, మనం నారి దానికి తాడు బిగించాక ఆ సరిగా బిగ్గా ఉందా లేదా, టైట్గా ఉందా లేదా అని చూడటం కోసం ఒకసారి ఆ విలుకాడు ఏం చేస్తాడంటే ఆ ఆ వింటి తాడిని లాగి చూస్తాడు బాణం సంధించడం కోసం. అప్పుడు ధ్వని వస్తుందన్నమాట, టంకారం. ఇక్కడైతే ధనుష్టంకారం ఏమిటి? ఇక్కడ ధనుసు నుండి వచ్చినటువంటి శబ్దమే ఇది కూడా, కానీ ధనుసు విరిగిపోవడం వల్ల వచ్చినటువంటి ధ్వని.
ఈ ధ్వని ఆర్యబాల చరిత ప్రస్తావన డిండిమహ. అది ఎట్లా ఉంటుందిరా అంటే అతని యొక్క బాల్యంలోనే ఉన్నటువంటి అతని నడవటి పరాక్రమము వాటిని ప్రస్తావించేటువంటి ధ్వనిలాగా, ఢక్కా ధ్వనిలాగా. డిండిమో అంటే ఢక్కా వాద్య విశేషం, దాని నుండి వచ్చినటువంటి ధ్వనిలాగా ఉందిట. ద్రాక్ పర్యస్త కపాల సంపుట మిలత్ బ్రహ్మాండ భాండోదర భ్రామ్యత్ పిండిత చెండిమా. ఆ టంకార ధ్వని చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు మనం బ్రహ్మాండం అంటాం కదా, బ్రహ్మాండం అనేటువంటి ఒక శిరస్సును తీసుకుంటే అది 2 భాగాలు చేసుకున్నట్టయితే ఆ పై భాగము కింద భాగము అన్నమాట. అవి తల్లకిందులైనట్టుగా పర్యస్త కపాల సంపుట మిలత్ అంటే విడిపోయినటువంటి తలకిందులైనటువంటి ఈ కపాల సంపుటము అంటే పై కపాలము కింద కపాలము అట. అంటే కపాలము 2గా ముక్కలైపోతే పై భాగము కింద భాగము అన్నమాట. అవి తలకిందులైనటువంటి కపాల సంపుటము యొక్క సంపుటాలని మిలత్ కలపేటువంటి బ్రహ్మాండ భాండ, బ్రహ్మాండం అనేటువంటి భాండము యొక్క కుండ యొక్క ఉదర ఆ గర్భమునందు భ్రామ్యతు తిరుగుతూ ఉన్నటువంటి పిండిత చెండిమా అంటే పిండీకృతమైన ఒక చోటనే రాశీభూతమైనటువంటి తీవ్రత్వం కలిగినదిగా ఉండి కథమధ్యో నాద్యాపి విశ్రామ్యతి. అది ఇప్పటికి కూడా ఇంకా విశ్రమించటం లేదు, ఆ ధ్వని అడగటం లేదు. అహో ఇది ఎంత చిత్రమైంది అన్నాడు. ఇక్కడ ఏమిటైందంటే మొత్తం అంతా ఆశ్రితము ఆశ్రయం అంటున్నాం. ఇప్పుడు వాస్తవానికి ఏమిటి ఆలోచిస్తే ధ్వని విల్లు నుండి వచ్చినటువంటి ధనుష్టంకారం, ఆ ధనుష్టంకారము పరిమితమైనది అవ్వాలి, మిగతా బ్రహ్మాండం అంతా అపరిమితమైనది అవ్వాలి, విశాలమైనది అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమైట బ్రహ్మాండమంతా కూడా వ్యాపించేసినప్పటికీ కూడా ఆ లోపల ప్రవేశించినటువంటి ఈ ధ్వనిష్టంకారము యొక్క తీవ్రత ఇంకా తగ్గిపోలేదు, ఇంకా పోలేదు అన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటంటే ఆశ్రయము కంటే ఆశ్రితమైన ధనుష్టంకారమే ఇంకా పెద్దగా ఉన్నది, అది పట్టడానికి ఇంకా చోటు లేదు, అంతా నిండిపోయింది. నిండిపోయి ఇంకా ఆ ధనుష్టంకారం యొక్క ఆ తరంగాలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ తీవ్రత ఇంకా ఇంకో చోటికి వ్యాపించడానికి ఇంకా చోటేమీ లేదు, అంతా వ్యాపించేసి. అందువల్ల ఏమంటే ఇప్పుడు వస్తుత అయితే ధనుష్టంకారం పరిమితంగా ఉంటుంది, కానీ ఇక్కడ కవి యొక్క వర్ణన ఎట్లా ఉంది అంటే ధనుష్టంకారం అపరిమితముగా ఉన్నది, అంటే ఆశ్రితమైన ధనుష్టంకారము అపరిమితంగా ఉంది, ఆశ్రయమైనటువంటి ఈ బ్రహ్మాండమే తక్కువైపోయింది అని చెప్పదచ్చాడు. అంచేది ఇది ఒక రకమైన అధికారంకారం. పూర్వత్ర నభసః ఆశ్రయస్య వైపుల్యే అపి ఆశ్రితానాం ద్యుప్రభృతీనాం పారవిత్యం చారుత్వ హేతు. ఇంతకు ముందు చెప్పినటువంటి ఉదాహరణలో ఆకాశము చాలా విపులమైంది, అది ఆశ్రయము, దానికి ఆశ్రితం అంటే దాన్ని ఆశ్రయించుకుని ఉండేటువంటి ఈ పర్వతాలు, భూమి, నదులు, స్వర్గం, పాతాళం ఇవన్నీ కూడా పరిమితములైనవి అని చెప్పడం ద్వారా అతడు ఉక్తి వైచిత్రుని సాధించాడు, చారుత్వ హేతు. రెండవ ఉదాహరణలో టంకారధ్వనేర్ ఆశ్రితస్య, ధనుష్టంకారం యొక్క ధ్వని వస్తుత ఇది ఆశ్రితమైంది, అయితే ఆశ్రితమైనటువంటి ధనుష్టంకారం యొక్క మహత్వేపి, అది మహత్వం, అది చాలా గొప్పదైపోయింది, అంటే అదే ఎక్కువైపోయింది, అది వ్యాపించిన బ్రహ్మాండమే తక్కువైపోయింది. బ్రహ్మాండస్య ఆశ్రయస్య స్తోకత్వం
ధనుష్టంకారమునకు ఆశ్రయమైన బ్రహ్మాండమే చిన్నదిగాను, ధనుష్టంకారమే విపులమైందిగాను ఇక్కడ వర్ణించడం చేత ఇది చారుత్వ హేతు అవుతుంది అన్నమాట. ఈ విధంగా అధిక అలంకారం రెండు రకాలుగా ఉంది అన్న. తర్వాత అన్యోన్యం. ఒక్క నిమిషము, ఒక్క నిమిషం. ఇప్పుడు అన్యోన్యాలంకారం. పరస్పరం క్రియాజననే అన్యోన్యం. అంటే ఒకదాని యందు క్రియను వేరొకటి కలిగించడం అన్నమాట. పరస్పరము ఒకదాని యందు క్రియ వేరొక దానిని కలిగజేయడం, మన వేరొక దాని యందు క్రియను కలగజేయడం. ఇలా ఒకదాని యందు ఒకటి క్రియను కలగజేస్తే అది అన్యోన్యాలంకారం అవుతుంది. ఇహాపి విరోధ ప్రస్తావ ఏవ నిర్దేశ కారణం. ఇక్కడ కూడా విరోధం యొక్క ప్రస్తావం ఉండడం చేతనే ఈ అలంకారం ఇక్కడ చెప్పాము అన్నాడు. పరస్పర జననస్య విరుద్ధత్వాత్. అంటే పనికి ఆశ్రయుడు అంటే క్రియకి ఆశ్రయం కర్త అవుతాడు. కాబట్టి తన క్రియకి తానే కర్త. అలా అయినప్పుడు ఎదుటి వాళ్ళలో క్రియను కలిగించాడు అని మనం అన్నా ఆ క్రియకి కర్త ఎదుటివాడే అవుతాడు కానీ ఇతడు కాదు. అందువల్ల పరస్పరము క్రియను కలిగించడము అనేది విరుద్ధమైంది. కాబట్టి ఈ అన్యోన్యాలంకారం కూడా విరోధంతో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాము అన్నాడు. క్రియాద్వారకం యత్ర పరస్పర ఉత్పాదకత్వం స్వరూప నిబంధనం స్వరూపస్య తథాత్వోక్తి విరోధాత్ తత్ర అన్యోన్యాఖ్యో అలంకారః. ఎక్కడైతే యత్ర క్రియాద్వారకం పరస్పర ఉత్పాదకత్వం, క్రియా ద్వారా పరస్పరము ఉత్పాదకత్వం సంభవిస్తుందో, అంటే ఎదుట వ్యక్తిలో లేకపోతే వస్తువులో క్రియని కలిగించడము అనేటువంటిది ఈ మొదటి దానికి కలిగి ఉండడం అన్నమాట. దీనిలో క్రియ కలిగించడం దానికి ఉండడం. ఆ విధంగా అన్యోన్యము క్రియాకారకత్వము అనేటువంటిది ఉంటుంది. పరస్పర ఉత్పాదకత్వం క్రియా ద్వారా ఎక్కడైతే ఉందో నా స్వరూప నిబంధనం అది స్వరూప నిబంధనము కాదు అన్నాడు. ఎందుకంటే క్రియా ద్వారా జరిగినటువంటిది కాబట్టి తన క్రియకి తానే కర్త అవ్వాలి. కాబట్టి అది స్వరూప నిబంధనము కాదు, వస్తుతః జరిగింది కాదు అని అభిప్రాయం. రూపతః అక్కడ ఉండదు. స్వరూపస్య తథాత్వోక్తి విరోధాత్. నిజము అయినట్టయితే అలా చెప్పడం కుదరదు కాబట్టి స్వరూపస్య తథాత్వ ఉక్తి విరోధాత్. ఎందువల్లంటే ఒకదాని యందు క్రియ వేరొకరు చేయడం అనేది ఉండదు. ఎందుకంటే తన క్రియకి తానే కర్త అవుతాడు కాబట్టి. ఈ విధంగా అక్కడ ఉక్తి విరోధి అంటే దాని యందు క్రియ ఇతడు కలగజేశాడు అంటే ఆ క్రియ దాని యందే ఉంది అంటే అదే చేస్తుంది. అంటే ఎవరి క్రియకు వారే కర్తలు అవుతారు కానీ మరొకరి కర్తలు కాదు. అది విరుద్ధమైంది అనమాట. కాబట్టి అటువంటి విరోధం ఇక ఉండడం చేత ఇది అన్యోన్యాలంకారం అవుతుంది అని చెప్పి. కంఠస్య తస్య స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్య శోభాచరణాత్మభూవ సాధారణో భూషణ భూష్యభావ. ఇక్కడ పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. కంఠస్య సస్య స్తనబంధురస్య, స్తనబంధురమైనటువంటి ఆమె యొక్క కంఠానికి ముక్తాకలాపస్య చ నిస్తలస్య, ముక్తాకల హారాలని ధరించి ఉండడం. ఆ హారాలు ధరించి ఉండడంతో ఆమె కంఠానికి చాలా సౌందర్యం ఏర్పడింది అనమాట. ఈ ముత్యములు గుండ్రంగా ఉంటాయి. ఆ నిశ్చలముగా ఉన్నటువంటి ముక్తాకలాపం అయితే వలయముగా
ఈ ముత్యాల హారం అనుకుంటే ఆ ముత్యాల హారం వలయముగా కంఠం చుట్టూ ఉంటుంది అనమాట. అది అన్యోన్య శోభాజననాత్ బభూవ. ఇక్కడ ఏమిటంటే ఆమె యొక్క కంఠానికి ముత్యాలహారము కూర్చబడింది. అలా కూర్చబడడం వల్ల ఒకదాని చేత ఇంకొకటికి సౌందర్యం, దానికి సౌందర్యం వచ్చింది అన్నాడు. కంఠం వల్ల ముత్యాలహారానికి సౌందర్యం వచ్చింది. అలా కలగడం వల్ల సాధారణ భూషణభూష్య భావ, భూషణభూష్య భావము ఉభయత్ర సమానమైంది, సాధారణమైంది. ఇప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే లోక వ్యవహారంలో కూడా చూడండి, చీర చీర కట్టడం వల్ల ఆమె అందంగా ఉందా, ఆమె అందంగా ఉండడం వల్ల చీర అందంగా కనపడుతుందా అని అంటుంటారు లోక వ్యవహారంలో కూడా. మామూలుగా ఏమిటైతే చీర అయితే భూషణము, ఆమె భూష్యము, భూషణ భూష్యభావం. ఇక్కడ ముత్యాలహారం భూషణము, కంఠం భూష్యము. మళ్ళీ కంఠం వల్ల ముత్యాలహారానికి అందం వచ్చింది అన్నప్పుడు కంఠమే భూషణమై ముత్యాలహారం భూష్యం అవుతుంది. ఆ విధంగా భూషణ భూష్య భావము ఉభయత్ర ఉంది. సాధారణం అంటే అది వస్తుత రెండిటి యందు ఆ ధర్మం ఉండదు. కవి చమత్కారంగా అలా చెబుతున్నాడు. అంటే ఆమె కంఠం వల్ల ముత్యాలహారానికి అందం వచ్చింది అన్నాడు. ముత్యాలహారం వల్ల ఆమె కంఠం అందంగా ఉంది అంటున్నాడు. ముత్యాలహారం వల్ల ఆమె కంఠం అందంగా ఉంది అంటే ముత్యాలహారం భూషణము, కంఠం భూష్యం. ఆమె కంఠం చేతనే ముత్యాలహారం అందంగా ఉంది అంటే ఆమె కంఠమే భూషణము, ముత్యాలహారం భూష్యము అవుతుంది. కాబట్టి ఈ భూషణ భూష్య భావం అనేది కంఠమునందు ముత్యాలహారమునందు కూడా సమానంగా ఉందన్నమాట. ఇప్పుడు పైన చెప్పిన లక్షణం ఏమిటి? పరస్పర క్రియాజననే అని. పరస్పరము క్రియాజననం, ఈ అలంకరించడము, సౌందర్యముతో ప్రకాశించడము అనేటువంటిది పరస్పరము. అంటే కంఠం వల్ల ముత్యాలహారంలో శోభ కలిగింది, ముత్యాలహారం వల్ల కంఠంలో శోభ కలిగింది. కాబట్టి అన్యోన్య క్రియాజనకత్వం ఉంది కదా ఇక్కడ. అయితే వస్తుత అట్లా ఉందా అంటే వస్తుత అది లేదు. వస్తుత ఏమిటంటే ఈ ముత్యాలహారమే భూషణము, కంఠమే భూష్యం. కానీ కవి చమత్కారంగా ఏం చెబుతున్నాడు? దానివల్ల దీనికి, దీనివల్ల దానికి అందం వచ్చింది అని చెబుతాడు. అందువల్ల ఇది అన్యోన్య అలంకారం. అత్ర శోభాక్రియా ముఖకం పరస్పర జననం. ఈ పరస్పర క్రియాజనకత్వం అంటే ఏమిటయ్యా, ఎలా కుదురుతుందంటే ఈ శోభ అందంతో ప్రకాశించడమే. అందంతో ప్రకాశించడానికి కంఠం, ప్రకాశించడానికి ముత్యాలహారము, ముత్యాలహారం ప్రకాశించడానికి కంఠము కారణంగా చెప్పాడు, ఏదో భూషణంగా చెప్పాడు. అందులో అన్యోన్య క్రియాజననత్వం ఉంది కాబట్టి ఇది అన్యోన్యాలంకారము. తర్వాత విశేష అనాధారం ఆధేయం ఏకం అనేక గోచరం అశక్య వస్త్వంతరకరణం విశేష. అనాధారం అంటే ఆధారము లేనటువంటిది. ఆధారము లేనటువంటి ఆధేయము ఏదైతే ఉందో అది ఏకం అనేక గోచరం. అంటే ఒకటే ఆధేయము అనేకములందు కనపడుతూ ఉండడం, అనేక గోచరం, అనేక ప్రదేశాల్లో ఉన్నట్టుగా చెప్పడం అన్నమాట. అది ఒకటే వస్తువు అయినప్పటికీ అశక్య వస్తువంతరకరణం అంటే వేరొక వస్తువు లేనట్టుగా చెప్పడం అన్నమాట. అశక్య వస్తువంతరం, శక్యం కాని వస్తువుగా మనం ఊహించలేనటువంటి ఒకానొక విశేషమైనటువంటి వస్తువుగా దాన్ని చెప్పడం, వర్ణించడం, అది విశేష. దాన్నే విశేషాలంకారం అంటారు. ఇహ ఆధారమంతరేణ ఆధేయం నవర్తతే ఇది స్థావపి. ఆధారం లేకపోతే అసలు ఆధేయం లేనే లేదు. అసలు ఆధేయము అనే మాట ఎందుకు వచ్చింది?
ఒక దాని యందు ఇది ఉండడం వల్ల ఒకటి ఆధారం ఉన్నప్పుడే దాంట్లో ఉన్నదాన్ని ఆధేయము అంటాం. మరి ఆధారం లేని ఆధేయము ఎట్లా కుదురుతుంది? ఆధేయం అనే పదార్థం ఉంది అంటే దానికి ఏదో ఒకటి ఆధారం ఉందనే అర్థం. అది అసలు వస్తుస్థితి అది. అయినప్పటికీ ఇక్కడ దీనికి ఏది ఆధారము లేదు అని చెబుతూ యహ తత్పరిహారేణ ఆధేయస్య ఉపనిబంధ, ఏదైతే ఆధారము లేకుండగా ఆధేయం ఉంది అని చెప్పడం ఉంది చూసారా, వర్ణించడం, స ఏకో విశేష, అదొక విశేషం. ఎందుకంటే లోకస్థితిని మనం కనుక గమనిస్తే ఆధేయము అని మనం దేన్ని అన్నప్పటికీ దానికి ఒక ఆధారం ఉన్నట్టే. ఆధారము లేకపోతే అది ఆధేయం కానే కాదు. కాబట్టి ఆధారరహితమైన ఆధేయం ఉండదు. కానీ కవి ఇక్కడ చమత్కారంగా ఏం చేస్తాడనమాట, దీనికి ఏది ఆధారము లేదు అని చెబుతాడనమాట ఆధేయాన్ని వర్ణించేటప్పుడు. అలా చెప్పడమే అశక్య వస్త్వంతరకరణం అనమాట. ఎందుకంటే ఆధేయము అనేది, ఆధారము లేని ఆధేయం అనేది ఉండనే ఉండదు. ఉండనే ఉండదు అనే దాన్ని ఉన్నట్టుగా చెప్పడం అంచేత అశక్య వస్త్వంతరం. ఇది ఒక ప్రత్యేకమైన వస్తువు, ఇది ఆధేయమే కానీ దీనికి ఆధారం లేదు అన్నట్టుగా చెబుతాడు అనమాట. యచ్చ ఏకం వస్తు పరిమితం యుగపదనే కదా వర్తమానం క్రియతే. అటువంటి ఆ వస్తువుని దీనికి ఆధారం లేదు అని ఏ ఆధేయాన్ని అయితే చెబుతున్నాడో దానికి ఏం చెబుతాటది, అది వస్తువు పరిమితమే అయినప్పటికీ ఒకేసారి అనేకమైన ప్రదేశముల్లో అది ఉన్నట్టుగా చెబుతాడు. అనేకదా వర్తమానం క్రియతే సద్వితీయో విశేష, ఇది రెండో విశేషం అన్నాడు. అసలు ఆధారము లేని ఆధేయం ఉన్నట్టు చెప్పడమే ఒక విశేషమైతే, మళ్ళీ ఆ ఆధేయము ఒకేసారి అనేక ప్రదేశాల్లో ఉన్నట్టుగా చెప్పడం మరొక విశేషం అన్నాడు. యచ్చ కించిద్ ఆధార యచ్చ కించిద్ ఆరభమాణస్య అసంభావ్య వస్తంతరకరణం సతృతీయో విశేష. ఇంకా దీంట్లో మరో విశేషం కూడా ఉన్నాడు. కించిద్ ఆరభమాణస్య అసంభావ్య వస్తంతరకరణం. ఆయన చెప్పదలిచినటువంటి ఆధేయం ఏదైతే ఉందో అది అసలు మీకు ఊహకు అందనటువంటి వస్తువులా చెప్పడం. అశక్య వస్త్వంతరకరణం అంటే వస్త్వంతరం, అది వస్త్వంతరం కాదు, వాస్తవంగా వస్త్వంతరంలాగా భాషించేటట్టు చెప్పడం అన్నమాట. అలాగే మూడు రకములైన విశేషాలు ఉన్నాయన్నట్టు. ఆధారం లేని ఆధేయం చెప్పడం ఒక విశేషం. అల్లా చెప్పబడిన ఆధేయం ఒకేసారి అనేక ప్రదేశాల్లో ఉంది అని చెప్పడం మరొక విశేషం. తర్వాత అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆధేయము అసలు ఊహకందనటువంటి వస్తువు అది అన్నట్లుగా చెప్పడం మరొక విశేషం. అలా మూడు రకాల విశేషాలు ఉంటాయి. ఆనురూప్య పరిహార రూప విరోధ ప్రస్తావాత్ ఇహ ఉక్తి. ఇది ఆనురూప్యం ఇక్కడ లేదు. ఆనురూప్య పరిహార రూప విరోధ ప్రస్తావ. ఆనురూప్య పరిహారము, ఆనురూప్యం తగి ఉండకపోవడం, ఆనురూప్యం లేదు అనే దాన్ని మళ్ళీ పరిహరిస్తూ వేరే విషయం చెప్తాడు. కాబట్టి అటువంటి విరోధం ఇక్కడ కనపడుతోంది. ఆ విరోధం ఉండడం వల్ల ఇక్కడ చెప్పేమో అన్నాడు. ఇక్కడ కూడా విరోధం ఉంది అనమాట. అది క్రమేణ ఉదాహరణ. దివం అపి ఉపయాతానాం అకల్పం అనల్ప గుణగణా ఏషాం రమయంతి జగంతి గిరః కథమివ కవయో నతే వంద్యాః. వాళ్ళు ఆ కవులు నాసితేషాం విషకాయే జరా అంటుంటాం కదా. అలాగా ఆ కవులు మరణించి స్వర్గానికి వెళ్ళిపోతే దివం ఉపయాతానాం అన్నమాట. స్వర్గానికి వెళ్ళినటువంటి వారి యొక్క ఏషాం, ఏ కవుల యొక్క అకల్పం అనల్ప గుణగణా, ఆకల్పం అనల్ప గుణగణా అంటే గొప్పవైనటువంటి వారి యొక్క గుణగణములు
అకల్పం అంటే కల్పాంతం దాకా కూడా వారి గుణ గిరహ జగంతి రమయంతి జగంతి ఈ జగత్తులను రమయంతి ఆనందింపజేస్తాయి. ఇక్కడ జగంతి అనే శబ్దము జగత్ శబ్దము నపుంసకలింగము యొక్క బహువచనం. జగత్ జగతి జగంతి, మళ్ళీ జగత్ జగతి జగంతి అని నపుంసకలింగ శబ్దము ప్రథమ ద్వితీయ విభక్తుల్లో ఒక్కలాగే ఉంటుంది. అంటే ద్వితీయ బహువచనము జగంతి. ఈ జగత్తులను రమయంతి వారి యొక్క అనల్ప గుణగణా గిరహ అవి వారు స్వర్గానికి వెళ్ళినా కూడా ఈ జగత్తులను ఆనందింపజేస్తాయి. అంతే కదా మరి. మనం మహాకవుల యొక్క కావ్యాలు చదువుకుని ఆనందిస్తున్నాం. ఆ కవులు ఇప్పుడు లేరు. అంచేత ఆ కవులు స్వర్గానికి వెళ్ళిపోయినా వారి యొక్క మాటలు మన ఆనందింపజేస్తున్నాయి. కథమివ కవయో నతే వంద్యా. కాబట్టి అటువంటి కవులు నమస్కరింపదగిన వారు ఎందుకు కారు అంటే తప్పకుండా నమస్కరింపదగిన వారే అని అర్థం. అసలు కథమివ ఏ విధంగా నవంద్యాహ నమస్కరింపదగిన వారు కారు అంటే అన్ని విధాలా నమస్కరింపదగిన వారే అని ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏమిటంటే కవుల యొక్క వాక్కులు ఉన్నాయనుకోండి, ఆ వాక్కులకు ఆధారం ఎవరు? కవులే కదా. మరి ఇప్పుడు ఆ కవులు లేరు కదా, అంచేతను ఆధారము లేని ఆధేయం అయింది. కవివాక్కు మనం అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఆ కవుల యొక్క వాక్కులు మనకి ఒక గ్రంథ రూపంలో దొరుకుతున్నాయి. అంచేత గ్రంథాన్ని చదివి ఆనందిస్తున్నాం. కవులు లేకపోయినా వాళ్ళ వాక్కులు మన ఆనందపరుస్తున్నాయి అని చెబుతున్నాం. రైటే. కానీ ఈ వాక్కులకు ఆధారం ఎవరు? కవులు. ఆ కవులు ఇప్పుడున్నారా? లేరు. కాబట్టి ఆధారము లేని ఆధేయాలు అయ్యాయి. ఇప్పుడు మరణించిన కవుల యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో వాక్కులు, అవి ఆధారము లేని ఆధేయాలు అయ్యాయి అన్నమాట. అటువంటి ఆధేయములు మన ఇప్పుడు ఆనందపరుస్తున్నాయి. కాబట్టి ఆధేయములు ఇక్కడ దాని 3 రకాల విశేషాలు చెప్పాడు. ఒకటి, ఆధారము లేని ఆధేయం ఉండదు సాధారణంగా. కానీ ఇక్కడ ఆధారము లేని ఆధేయం ఉన్నట్టుగా చెప్పడం. అంటే ఎందువల్ల? కవివాక్కులకి ఆధారం కవులు. ఆ కవులు ఇప్పుడు లేరు. కాబట్టి ఈ వాక్కులు ఏమయ్యాయి? ఆధారం లేని ఆధేయాలు అయ్యాయి. అదొక విశేషం అన్నమాట. ఆ విధంగా మొదటి విశేషం కలిగినటువంటి ఉదాహరణ ఇది. ఇక తర్వాత ప్రాసాదే సా పతి చ సా పృష్ఠతః సా పురస్సా పర్యంకే సా దిశి దిశి చ సా తద్యోగాతురస్య అంహోచేత ప్రకృతిరపరా నాస్తి తే కాపి సా 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 జగతి సకలే కోయం అద్వైతవాద. అంటే ఒక ఆయన ఒక ఆమె పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమె యొక్క వియోగ బాధలో ఉన్నాడు. ఆ వియోగంలో ఉన్నప్పుడు ఆయనకి ఏమి కనపడుతుంది? ఎటు చూసినా ఆమె కనపడుతుంది. కాబట్టి ప్రాసాదేశ ఆ భవనంలోనూ ఆమె కనపడుతోంది. పతి చస మార్గంలోనూ ఆమె కనపడుతోంది. పృష్ఠతస్స వెనకాల ఆమె కనపడుతోంది. పురస్స ఎదురుగాను ఆమె కనపడుతోంది. పర్యంకేశ శయనం మీద ఆమె కనపడుతోంది. దిశి దిశి చస అన్ని ఆమె ఈ విధంగా ఒకే వ్యక్తిని అనేక ప్రదేశముల్లో ఉన్నట్టుగా చెబుతున్నాడు. అదే ఇక్కడ వెనకాల రెండవ రకం ఏం చెప్పాడు? హెచ్చ ఏకం వస్తు పరిమితం యుగపద అనేకదా వర్తమానం. ఒకేసారి అనేకమైన ప్రదేశాల్లో ఉన్నట్టు చెప్పడం. ఉన్నది ఒకటే వ్యక్తి ఆమె. ఇక్కడ సా అతడు ఎవరినైతే ప్రేమించున్నాడో ఆమె. ఈయనకి అన్ని చోట్ల ఆమె కనబడుతోంది. మరి అన్ని చోట్ల ఒకేసారి ఉండడం సాధ్యం కాదు కదా ఒక వస్తువు. కానీ అనేకమైన ప్రదేశాల్లో ఆమె ఉన్నట్టుగా చెబుతున్నాడు అనమాట. అంచేత చేత ప్రకృతిరపర నాస్తితే కాపి సాస. అపరా ప్రకృతి అంటే అసాధారణమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. నాస్తితే కాపి సాస ఆమె ఎక్కడా లేదు.
లేకపోవడం లేదు. అంచేత సకల జగత్తులోనూ ఆమె కనబడుతోంది. కాబట్టి ఇది ఒక రకమైన అద్వైతవాద. ఓయం అద్వైతవాద. ఇది ఒకానొకమైన ఒకానొక విధమైన అద్వైతవాదము అన్నాడు. ఈ విధంగా ఏమిటి? ఒకే వస్తువు ఒకేసారి అనేక ప్రదేశాల్లో ఉన్నట్టు చెప్పాడు కాబట్టి ఇది కూడా ఈ విశేషాలంకారం అవుతుంది. తర్వాత నిమేషమపి యద్యేకం క్షేణదోషే కరిష్యసి పదం చిత్తే తదా శంభో కిం న సంపాదయిష్యసి. ఇక్కడ శంభో ఓ ఈశ్వర అని చెప్తాడు. నిమేషమపి యద్యేకం క్షేణదోషే కరిష్యతి. అంటే క్షీణదోషే లేకుండా ఉండేట్టుగా ఒక్క నిమిషమైనా సరే మనిషి దాన్ని అంటే అంటే చిత్తం అతని యొక్క మనస్సుని దోషం లేనిది అలా చేసినట్టయితే దోషం లేకుండా చిత్తే పదం కరిష్యసి అతని యొక్క హృదయంలో కనుక ఒక్క క్షణమైన ఉన్నట్లయితే కిం న సంపాదయిష్యసి ఇంకా ఏది సంపాదించలేనిది ఏముంది అంటే అన్ని సంపాదించు. మా వంటి మానవ హృదయంలో ఆ ఈశ్వరుడు ఒక్క క్షణం ఉన్నా చాలు. ఇది ఏకం క్షీణదోషే చిత్తే దోషము లేనటువంటి నిర్మలమైన చిత్తం. నిర్మలం అంటాం కదా, మలం అంటే దోషం, నిర్మలం అంటే దోషం లేకపోవడం. ఆ దోషము లేనటువంటి మానవుని యొక్క హృదయంలో ఒక్క నిమిషమైనా సరే నువ్వు పదం కరి స్థానం నువ్వు అడుగు పెడితే ఒక్క నిమిషమైనా అక్కడ నువ్వు ఉంటే కిమ్న సంపాదయిష్యసి ఇంకా ఏది సంపాదించలేవు, దేన్నైనా సంపాదించవచ్చు. అంటే ఆ జీవికి ఏ మోక్షాన్నైనా అంటే ఏదైనా నువ్వు ఇవ్వగలుగుతావు అని అభిప్రాయం అన్నమాట. అత్ర వరుసకు ఉదాహరణలన్నింటిలోనూ చూపిస్తున్నాడు ఈయన. అత్ర కవీనాం ఆధారాణం అభావేపి ఆధేయానాం గిరాం అవస్థితి అని ఒక మొదటి ఉదాహరణలో సమన్వయం. అనన్యత్ర భావో విషయార్థ ఇది విషయత్వేన తేషాం ఆధారత్వాత్. అదే ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ విషయత్వేన తేషాం ఆధారత్వ అందరి మనస్సుల్లో విషయములయ్యాయి అంటే ఇంద్రియముల చేత వాక్కులు గ్రహింపబడుతున్నాయి కాబట్టి ఏమవుతుంది ఆ వాక్కులకు ఆయా వ్యక్తుల యొక్క మనస్సు అన్నమాట. కాబట్టి ఆధారత్వం ఉన్నవే కానీ ఆధారం లేనటువంటి వాటిగా చెప్తున్నాడు. ఎందువల్ల అంటే కవులు లేరు కాబట్టి. ఏకస్యా ఏవ యోషితః ప్రాసాదాదౌ యుగపదవస్థానం. రెండవ దాంట్లో ఒకే స్త్రీ ప్రాసాదాదులు యందు ఒకేసారి ఉన్నట్టుగా చెప్పడం వల్ల అది రెండవ అలంకార విశేషం. ఒక వస్తువును అనేక ప్రదేశాల్లో ఉన్నట్టు చెప్పడం. ఇక మూడి అది ఒక విలక్షణమైన వస్తువుగా వేరొక వస్తువుగా వస్తువంతరంగా చెప్పడం. తదా చిత్త విషయే పదకరణే ప్రస్తుతేపి భావి లోకోత్తర వస్తు సంపాదనం క్రమేణ జ్ఞేయం. ఇక్కడ మనస్సు అనేటువంటిది అందరికీ మనస్సు, అందరి మనస్సులోనూ ఏదో దోషం ఉంటూ ఉంటుంది. దోషం లేనటువంటి మనస్సులో ఈశ్వరుడు ఉంటే ఇంకా ఏదైనా సంపాదించగలము అంటే ఆ మనస్సుని విలక్షణముగా చెప్పడం అనమాట. మనస్సు అనేది అందరిలో ఉండే సాధారణమైన విషయమే అయినప్పటికీ సాధారణమైన వస్తువే అయినప్పటికీ వస్త్వంతరీకరణం అది వేరే విలక్షణమైన మనస్సు అనమాట. విలక్షణమైన మనస్సు అంటే ఎప్పుడవుతున్నది ఈశ్వరుడు ఏ మనస్సులో ఉన్నాడో ఆ మనస్సు అప్పుడు విలక్షణమైన మనస్సు అవుతుంది. ఆ విధంగా వస్త్వంతరీకరణము అనేటువంటిది మూడో దాంట్లో చెప్పాడు. ఈ విధంగా ఈ అలంకారం ఏమిటండి విశేషాలంకారం. ఆ విశేషాలంకారము ఇతడితోటి పూర్తయింది. ఇక తర్వాత మనకి
వ్యాఘాత అలంకారం. సరే, వ్యాఘాత అలంకారం రేపు చెప్పుకుందాం.